హలో స్టూడెంట్స్, మనం ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయినా సరే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్. చాలా మంది స్టూడెంట్స్ కరెంట్ అఫైర్స్ అనేది ఒక ఇష్యూ లాగా చూస్తున్నారు. కానీ అసలు ఈ కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. సో టుడేస్ ఆబ్జెక్టివ్ ఇస్ హౌ టు ప్రిపేర్ న్యూస్ పేపర్ ఫర్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. మనం యూపీఎస్సీ తీసుకున్నా సరే, ఏపీపీఎస్సీ తీసుకున్నా సరే, టీజీపీఎస్సీ తీసుకున్నా సరే, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కరెంట్ అఫైర్స్. విల్ యూ యాక్సెప్ట్? ఎస్, డెఫినెట్లీ. మరి ఈ కరెంట్ అఫైర్స్ సోర్సెస్ ఏంటి? కరెంట్ అఫైర్స్కి మేజర్గా 2 సోర్సెస్ ఉంటాయి, తర్వాత డిఫరెంట్ అదర్ సోర్సెస్, దట్ ఈస్ ఫైన్. కానీ మేజర్గా ఉండే సోర్సెస్ 2 సోర్సెస్. వన్ ఈజ్ యర్ ప్రైమరీ సోర్స్, అదేంటి అంటే గవర్నమెంట్ అథెంటికేటెడ్ సైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ పిఐబి కానీ లేదా డిఫరెంట్ మినిస్ట్రీస్ యొక్క వెబ్సైట్ కానీ, ఇది మనకి ప్రైమరీ సోర్స్. సెకండ్ సోర్స్ ఏంటి అంటే న్యూస్ పేపర్. ద మోస్ట్ అవైలబుల్ సోర్స్ ఫర్ ఎవ్రీ వన్ ఇస్ యువర్ న్యూస్ పేపర్. మరి అలాంటి న్యూస్ పేపర్ నుంచి ఎలా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి? మొత్తం న్యూస్ పేపర్ చదువుతుంటే చాలా టైం పడుతుంది మేడం, కానీ అసలు ఈ న్యూస్ పేపర్ని ఎలా చదవాలి అనేది చాలా మంది యొక్క కామన్ డౌట్. సో ఈ రోజు మీకోసం ఒక న్యూస్ పేపర్ని ఎలా చదవాలి అనేది తెలుసుకుందాము. క్లియర్? సో దట్ ఈస్ ది టుడేస్ అజెండా. ఫైన్. అసలు ఈ న్యూస్ పేపర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, న్యూస్ పేపర్ అంటే సింపుల్. ఇట్ ఈస్ ఒక పేపర్. ఆ పేపర్ మనతో మాట్లాడగలదు. ఎలా? అది మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ మనం అనలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ ద వన్ సోర్స్ విచ్ ఈస్ కనెక్టింగ్ అస్ టు ది వరల్డ్. ఒక్కసారి ఎగ్జాక్ట్గా అసలు న్యూస్ పేపర్ అంటే ఏంటో తెలుసుకుందాము. సో సింపుల్గా న్యూస్ పేపర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ thing which is it is a daily record of events and ideas that is informing you, that is giving you information, that is explaining you, and it is also connecting you to the world. మనకి న్యూస్ పేపర్లో నార్మల్గా ఏమేమి ఉంటవి? రీజనల్ న్యూస్ ఉంటవి, ఇంటర్నేషనల్ న్యూస్ ఉంటవి, నేషనల్ న్యూస్ ఉంటవి. సో a newspaper gives you information layer, అండర్స్టాండింగ్ లేయర్ అండ్ అనాలిసిస్ లేయర్. ఎలా ఇస్తుంది? అసలు ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? మరి ఆ ఇన్ఫర్మేషన్ నుంచి ఏం అర్థం చేసుకోవచ్చు? ఆ ఇన్ఫర్మేషన్ నుంచి మనం ఏం అనలైజ్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాము. సో బేసిక్గా దిస్ ఈస్ హిందూ న్యూస్ పేపర్. ఇది నిన్నది తీసుకున్నాను, బికాస్ మనం నిన్నటి న్యూస్ పేపర్ ఆల్రెడీ చదివేసే ఉంటాము. కానీ ఇలా కూడా చదవచ్చా, ఎలాంటి పాయింట్స్ తీసుకోవాలి అనేది ఒకసారి చూద్దాము. అండ్ బిఫోర్ న్యూస్ పేపర్ మనం చేయాల్సిన 2 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే, ఫస్ట్ మనం సిలబస్ అనాలిసిస్ చేయాలి. సెకండ్ థింగ్ ఏం చేయాలి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలి. ఏ ఎగ్జామ్కి అయినా సరే ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? అసలు ఒక సిలబస్ అనేది తెలియకుండా ఒక ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతాము? తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే బిఫోర్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ ఏంటి అనేది మనకి తెలియాలి. సో సిలబస్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు మనకి ఏం తెలుస్తుంది న్యూస్ పేపర్ నుంచి అంటే, మనం ఎగ్జామ్కి ఎలాంటి టాపిక్స్ ఫోకస్ చేయాలి, వాట్ ఈస్ ది ఏరియా ఆఫ్ ఫోకస్ అనేది తెలియడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్. అంటే దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే ఎగ్జామ్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగాడు, క్వశ్చన్ని ఎలా అడిగాడు, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చాడా, మ్యాథ్స్ ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇచ్చాడా, అసెషన్ రీజనింగ్ క్వశ్చన్స్ ఇచ్చాడా, 2 స్టేట్మెంట్ ఇచ్చాడా, డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చాడా, ఇవన్నీ ప్యాటర్నింగ్ మనకి తెలుస్తుంది. క్లియర్? సో బిఫోర్ స్టార్టింగ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం ముందు మనం చూడాల్సిన 2 ఇంపార్టెంట్ థింగ్స్, వన్ ఇస్ సిలబస్ అనాలిసిస్ అండ్ వన్ ఇస్ యువర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్. సో ఇప్పుడు ఒకసారి న్యూస్ పేపర్కి వెళ్ళి చూద్దాము ఎలా అనలైజ్ చేయాలి ఒక న్యూస్ పేపర్ని అని చెప్పేసి. సో దిస్ ఈస్ యువర్ May 1st ద హిందూ ఎడిషన్ ఆఫ్ ది ఢిల్లీ. ఓకే, హిందూ పేపర్ ఢిల్లీ ఎడిషన్ పేపర్ ఇది. నేను ఇక్కడ, మీరు చాలా పేపర్స్ చదువుతూ ఉంటారు, కానీ నేను ఇక్కడ మాత్రం హిందూ తీసుకున్నాను. క్లియర్గా చూద్దాము ఎలా తీసుకోవచ్చు, ఎలా చదవచ్చు పేపర్ అని చెప్పేసి. సో ఫస్ట్ పేజ్ చూస్తుంటే కపుల్ ఆఫ్ ఆర్టికల్స్ ఉన్నాయి, కపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అందులో ఫస్ట్ ఏంటి అంటే ఇరాన్ వర్క్స్ టు సేఫ్ గార్డ్ ఇట్స్ న్యూక్లియర్ క్యాపబిలిటీస్. ఇక్కడ మనం ఇరాన్ అంటే మీకు ఇంటర్నేషనల్ రిలేషన్ అని తెలుస్తుంది, దట్ ఈస్ వెరీ గుడ్, కామన్. కానీ ఇందులో నుంచి ఏం తెలుసుకోవాలి మనం? వాట్ వీ హ్యావ్ టు సీ ఫ్రమ్ దిస్. ఒకటేమో న్యూక్లియర్ క్యాపబిలిటీస్, కెన్ ఐ కాల్ ఇంటర్నల్ సెక్యూరిటీ, Iran is vowing
కెన్ ఐ సీ దిస్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్? అండ్ ఇక్కడ ఏంటి ఇంకొకటి అంటే టెహరాన్ విల్ సెక్యూర్ పర్షియన్ గల్ఫ్ అనేది ఇంపార్టెంట్ థింగ్. ఇంప్లిమెంట్ న్యూ రూల్స్ టు మేనేజ్ స్ట్రెయిట్ ఆఫ్ హర్మోస్. ఇక్కడ నేను ఇష్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అది మనం తర్వాత చేసుకుందాము. కానీ న్యూస్ పేపర్ నుంచి ఎలా తీసుకోవాలి టాపిక్స్ అని మాత్రం నేను చెప్తున్నాను ఈరోజు. సో ఫస్ట్ ఆర్టికల్ చదవగానే మీకు ఏమర్థమవుతుంది? ఇరాన్ వాంట్స్ టు సేఫ్గార్డ్ ఇట్స్ న్యూక్లియర్ క్యాపబిలిటీస్. One is with respect to international relations, that is GS2 paper, GS3 paranga internal security, and tarvata geography paranga state of Hormuz and Persian Gulf is important. So question ela adigochu, state of Hormuz gurinchi direct question adigochu, then bordering countries enti ani adigochu, bordering unna sites gurinchi adigochu, Persian Gulf gurinchi direct question adigochu, lepte Iran yokka nuclear capabilities adigochu, leda prapanchamlo unna nuclear capabilities enti ani adigochu. See, ఒక్క ఆర్టికల్ నుంచి ఒక టాపిక్ నుంచి see how many questions we are able to reproduce. That is one thing. Next article వచ్చేసి ఇదేంటి? It is giving you information. It is giving you information and you are able to understand the topic. Next చూడండి, నెక్స్ట్ ఏమంటున్నారు? Revenue deficit states may face physical stress, says the center. ఈ ఆర్టికల్లో మీరు చూసినట్టయితే ఎందుకు ఫినాన్షియల్ స్ట్రెస్ అనేది వస్తుంది అని చూడొచ్చు. ఏ స్టేట్స్ కి ఫినాన్షియల్ స్ట్రెస్ అనేది వస్తుంది అని చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ సీ, కెన్ యూ సీ దిస్? కెన్ యూ సీ దిస్? ఫైన్. లెట్ మీ ఇంక్రీజ్ ది సైజ్. ఇక్కడ మీరు ఏమేమి చూడొచ్చు అంటే ఏ స్టేట్స్ రెవెన్యూ డెఫిసిట్ స్టేట్స్, ఇక్కడ ఆల్రెడీ స్టేట్స్ ఇచ్చాడు. ద స్టేట్స్ విత్ ప్రొజెక్టెడ్ రెవెన్యూ డెఫిసిట్ యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ దేర్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్. ఇక్కడ కొన్ని స్టేట్స్ ని మెన్షన్ చేశారు, లైక్ హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, కేరళ, ఆంధ్రప్రదేశ్ టు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్. ఈ స్టేట్స్ కి ఎందుకు ఫినాన్షియల్ స్ట్రెస్ అనేది వస్తుంది? ద రీజన్ ఇస్ డ్యూ టు యువర్ West Asia crisis. Ikkada can you see the West Asia crisis? And the beauty of the paper is, see, ikkada manam revenue deficit ani chusam kada, revenue deficit gurinchi kuda mention chesaru. Let me clear this and you will get a clear picture here now. I will highlight this for you. Okay, fine. ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ ఇచ్చాడు కదా హెడ్డింగ్ లో. సో a revenue deficit is when expenditure on recurring items such as your salaries, pensions, subsidies and interest payments exceeds the revenues earned from the sources. Government ఎక్కడ నుంచి రెవెన్యూస్ ఎర్న్ చేస్తుంది మేజర్ గా? దట్ ఈస్ ఫ్రమ్ your taxes and fees. ఎప్పుడైతే ఈ taxes ఫీజు తక్కువ ఉండి expenditure on items such as subsidies, pensions, salaries, interest payments ఎక్కువ ఉంటాయో, then that is called as your revenue deficit. ఇక్కడ ఇచ్చేసాడు డెఫినేషన్ కూడా, అవునా? So isn't it giving you the information? Isn't it you explaining what is a revenue deficit? Are you not able to analyze ఎందుకు ఈ పర్టికులర్ స్టేట్స్ కి ఎందుకు ఫినాన్షియల్ స్ట్రెస్ వస్తుంది అని? క్లియర్? నెక్స్ట్ ఇంకేం నేర్చుకోవచ్చు న్యూస్ పేపర్ నుంచి. Now let's see what UPSC or what any other competitive examination ask. మనం APPSC Group 1 తీసుకున్నా సరే, UPSC తీసుకున్నా సరే, it is 3 stages of exam: preliminary, mains, interview. Preliminary లో బేసిక్ గా ఏం అడుగుతాడు? Preliminary మనకి ఏం చేస్తుంది అంటే it is testing your facts and concepts. అవునా? ఫ్యాక్ట్స్ ఏంటి అనేసి అడగడం, లైక్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చనింగ్ ఈజియర్. ప్రిలిమ్స్. మెయిన్స్ ఏంటి? మెయిన్స్ మనకు క్వశ్చన్ ఇచ్చేసి అనలైజ్, క్రిటికల్లీ ఎవాల్యుయేట్, ఎక్స్ప్లెయిన్, డిస్క్రైబ్ అని అడుగుతూ ఉంటారు. అండ్ ఇంటర్వ్యూలో వచ్చేసరికి ఏంటి? ఇంటర్వ్యూలో క్వశ్చనింగ్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా UAE OPEC నుంచి వచ్చేసింది, ఎందుకు వచ్చేసింది అనేసి అడగడం ఈజియర్ ఇంటర్వ్యూయర్ క్వశ్చన్. డిస్క్రిప్షన్ లో ఏమడుగుతారు? ఎక్స్ప్లెయిన్ why UAE has been come out of the OPEC. ప్రిలిమ్స్ లో ఏం అడగొచ్చు? OPEC కంట్రీస్ ఏంటమ్మా, OPEC ప్లస్ కంట్రీస్ ఏంటమ్మా అని చెప్పేసి ప్రిలిమినరీ క్వశ్చన్ అడుగుతాడు. ఒకటే టాపిక్ బట్ ద ఏమంటారు అడిగే విధానం ఇస్ డిఫరెంట్.
ప్రిలిమ్స్ లో మల్టిపుల్ చాయిస్ లో ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. మెయిన్స్ లో ఎలాంటి క్వశ్చన్ అడుగుతాడు, ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతాడు. ఇంటర్వ్యూలో కూడా ఎందుకు ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మా అని అడుగుతాడు, అంతే కదా. సో ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూస్ నాట్ సపరేట్. మీరు ఎప్పుడైనా సరే ఎగ్జామ్కి ఈ 3 సపరేట్ కాంపోనెంట్స్ ఒక లేయర్ ఒకటి డిఫరెంట్ అని చదవకండి. ఎప్పుడైనా సరే ఒక ఇంటర్వ్యూవర్ నన్ను ఒక క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఎలా ఆన్సర్ చేయాలి, అలాంటి అనాలిసిస్ మీకు తెలిసినప్పుడు కాన్సెప్ట్ రాయడం కూడా చాలా ఈజీ అవుతుంది. సో మనకు ఆల్రెడీ కాన్సెప్ట్ వస్తుంది అంటే ప్రిలిమినరీ క్లియర్ చేయడం కూడా ఈజీ అవుతుంది. యూపీఎస్సీకి అయినా సరే, ఏపీపీఎస్సీకి అయినా సరే, టీజీపీఎస్సీ ఎగ్జామ్స్కి అయినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా సరే మనం ఈజీగా చదివితే, లైక్ ఇఫ్ యూర్ డూయింగ్ స్మార్ట్ వర్క్, ఆ స్మార్ట్ వర్క్ ఏంటి, సిలబస్ అనాలిసిస్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చూసి డైలీ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వడం వల్ల, ఈ కరెంట్ అఫైర్స్ని స్టాటిక్తో ఇంటిగ్రేట్ చేయడం వల్ల అలా చదివితే ఎగ్జామ్ అనేది క్లియర్ చేయడం చాలా ఈజీ. ఓకేనా. సో పేపర్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు, మనకు ఆల్రెడీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి అనేసి తెలుస్తుంది. ఎలా, సిలబస్ అనాలిసిస్ చేయడం వల్ల. ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడడం వల్ల తెలుస్తుంది. సో ఐ ఆమ్ స్ట్రెస్సింగ్ సో మచ్ ఆన్ దిస్ ఏరియా, ప్లీజ్ డూ కాన్సన్ట్రేట్. ఫస్ట్ సిలబస్ అనాలిసిస్ చెయ్యండి, ప్రతి ఒక్క వర్డ్ని తెలుసుకోండి, సిలబస్లో ఏముంది అని మీకు తెలియాలి, ప్రిలిమ్స్లో ఏముంది, మెయిన్స్లో ఏముంది అని మీకు తెలియడం ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. తర్వాత ఏంటి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్స్, ద ఫోకస్ ఏరియా ఏంటి, బుద్ధిజం గురించి, జైనిజం గురించి మొత్తం మీకు క్వశ్చన్ అడుగుతారని తెలుసు, కానీ ఫోకస్ ఏరియా ఏంటి అని తెలియాలి కదా. సెక్స్ గురించి అడుగుతాడా, లైక్ దిగంబర, శ్వేతాంబర, హినాయన, మహాయాన, అమరావతి స్కూల్, ఎలాంటి స్కూల్ అంటే స్కూల్ టైప్స్ ఉంటాయి కదా బుద్ధిజంలో, ఎలా అడుగుతాడు, వాట్ ఈస్ ద ఫోకస్ ఏరియా, టెంపుల్స్ గురించి అడుగుతాడా, ఆర్ట్ గురించి అడుగుతాడా, దీస్ ఆల్ యూ హ్యావ్ టు నో, దీస్ ఆర్ ద ఫోకస్ ఏరియాస్ ఈవెన్ టేకింగ్ యూ జైనిజం. సో ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క ఫోకస్ ఏరియా అనేది ఉంటుంది. ఆ ఫోకస్ ఏరియా తెలియడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. నెక్స్ట్ ఒక న్యూస్ పేపర్ని ఎలా చదవాలి, న్యూస్ పేపర్ మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. యాజ్ యూ కెన్ సీ మనకు ఒక న్యూస్ హెడ్లైన్ అనేది వస్తుంది. ఆ న్యూస్ హెడ్లైన్ నుంచి మీరు తెలుసుకోవచ్చు, ఒక కొంచెం అర్థమవుతుంది మీకు. లైక్ ఇంతకు ముందు సెంటర్ ఏం చెప్పింది, దట్ సమ్ స్టేట్స్ మే ఫేస్ రెవెన్యూ డెఫిసిట్ డ్యూ టు ది ఫైనాన్షియల్ స్ట్రెస్ అని చెప్పింది. అంటే మనకి సెంటర్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తుంది. కొన్ని స్టేట్స్ ఉన్నాయి, ఇట్ మే ఫేస్ రెవెన్యూ డెఫిసిట్ డ్యూ టు ఇట్స్ ఫైనాన్షియల్ స్ట్రెస్ అని చెప్పేసి. ఎందుకు, దాని కారణం ఏంటి, వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల, డిఫరెంట్ క్రైసిస్ వల్ల సమ్ స్టేట్స్ ఆర్ ఏబుల్ టు ఫేస్ ది రెవెన్యూ డెఫిసిట్. క్లియర్. సో మనకి హెడ్డింగ్ చదవడం వల్ల అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటి, బాడీ అనేది ఒకటి ఉంటుంది కదా, అంటే స్టార్టింగ్ ఇస్తాడు కదా, దట్ ఈస్ యువర్ బాడీ. నెక్స్ట్ ఎంటరింగ్, ఒక సమ్మరైజింగ్ లైన్స్ లాగా ఇస్తాడు. నెక్స్ట్ ఏంటి, ఒక కంక్లూజన్ ఇస్తాడు. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ దిస్. మనం హిందూ ఎడిటోరియల్ ఒకటి చూద్దాము. Can you see this? India's spirit beyond the dairy red line to the Pacific. Dairy red line to the Pacific. దేని గురించి ఇచ్చాడు ఈ ఆర్టికల్? రీసెంట్ గా ఇండియాకి న్యూజిలాండ్ కి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది జరిగింది. And this is the quickest free trade agreement which has been completed in a 9 months of duration. 9 months of duration లో మనకి ఇండియా న్యూజిలాండ్ కి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. సో మనకి ఇదేంటి హెడ్డింగ్ కదా, ఇండియా స్పిరిట్ బియాండ్ ది డైరీ రెడ్ లైన్ టు ది పసిఫిక్. ఇప్పుడు మనకి ఓషన్ ఏరియా రీజియన్ కి అయినా సరే, పసిఫిక్ రీజియన్ కి అయినా సరే అంటే మన గూడ్స్ సప్లై చేయడం ఈజీ అవుతుంది అన్నట్టు. వన్ థింగ్, హెడ్డింగ్ నుంచి మీకు ఏమర్థమైంది, డైరీ రెడ్ లైన్ అంటే డైరీ ప్రోడక్ట్స్ కి we didn't allow any free trade agreement, మనం ఇవ్వలేదు. కానీ now we can expand our goods to your ocean area region and to your Pacific region also. ఇందులోనే చూడండి, ఆల్రెడీ మనం ఒక బాడీ అనుకున్నాం కదా, that he has given. India concluded a free trade agreement with New Zealand in December 2025 at a time marked by fractured supply chains and rising protectionist tendencies among the nations మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నా సరే, ఇండియా హ్యాస్ బీన్ డన్ ఇట్స్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ ది న్యూజిలాండ్. ఫస్ట్ పాయింట్ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్, guided by the vision of Viksit Bharat, guided by the vision of your
వికసిత్ భారత్. ఈ వికసిత్ భారత్ ఏంటి? వైట్ రెవల్యూషన్ చేస్తున్నాం, బ్లూ రెవల్యూషన్ చేస్తున్నాం, గ్రీన్ రెవల్యూషన్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మేజర్ గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈజ్ యువర్ వైట్ రెవల్యూషన్ విత్ రెస్పెక్ట్ టు యువర్ డైరీ ప్రొడక్ట్స్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే పాయింట్స్ ఇచ్చారని చూపిస్తాను. ఇండియాస్ ర్యాపిడ్ FTA ఎగ్జిక్యూషన్ విత్ న్యూజిలాండ్, ఎలాంటి ఎగ్జిక్యూషన్స్ చేశారు అనేసి. ఇక్కడ నేను మళ్ళీ ఆర్టికల్ అనలైజ్ చేయట్లేదు, ఎలాంటి పాయింట్స్ ఇచ్చారు మీరు ఎలా నేర్చుకోవాలి అని చెప్తున్నాను. ఆర్టికల్స్ గురించి మనం రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం, న్యూస్ పేపర్ అనాలిసిస్. సో ఫస్ట్ కెన్ యూ సీ ఫస్ట్, కెన్ యూ సీ సెకండ్, కెన్ యూ సీ థర్డ్, కెన్ యూ సీ ఫోర్త్, కెన్ యూ సీ ద ఫిఫ్త్. సో 5 పాయింట్స్ ఆల్రెడీ ఇచ్చాడు అండ్ లాస్ట్ గా కంక్లూజన్ గా చెప్తున్నాడు, దట్ ఈస్ సెక్యూరింగ్ ఏ సౌత్ పసిఫిక్ ఫుట్ హోల్డ్. లాస్ట్ ఈ FTA ఏం చేస్తుంది, దట్ ఈస్ ఏ కంక్లూడింగ్ స్టేట్మెంట్స్. Last, this FTA with New Zealand is increasingly significant as it is creating a geopolitical hedge for India and opening a new market with the New Zealand serving as a gateway to your Oceanian Pacific countries. ఇక్కడ అదే కదా చెప్తున్నాడు, హెడ్డింగ్ లో అదే కదా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇండియా స్పిరిట్ బియాండ్ ది డైరీ రెడ్ లైన్ టు ది పసిఫిక్ అని చెప్పేసి. ఇక్కడ మనకి FTA గురించి ఆల్రెడీ 5 పాయింట్స్ ఇచ్చాడు అండ్ కంక్లూడింగ్ గా he has given what this FTA is doing to the India. Directly ఇది మీ ఎగ్జామ్ లో అడిగితే UPSC మెయిన్స్ లో అడిగినా సరే ఆర్ ఎల్స్ మనకి APPSC గ్రూప్ 1 మెయిన్స్ లో అడిగినా సరే డైరెక్ట్లీ యూ కెన్ రైట్ దిస్. క్లియర్? దిస్ ఈస్ హౌ ద న్యూస్ పేపర్ ఇస్ హెల్పింగ్ టు అస్. డైరెక్ట్ గా ఇందులో నుంచి రాయొచ్చు. అండ్ ఇంకొక ఆర్టికల్ చూపిస్తాను. లెట్ మీ షో యూ అనదర్ ఆర్టికల్. ఇందాక అనుకున్నాం కదా, differences with Saudi Arabia and Iran's attack lead to the UAE's exit from the OPEC. మీకు ఇంటర్వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఎలా? ఇఫ్ యూఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా అడగాలి అనుకుంటే చెప్పండి, OPEC నుంచి అందుకు UAE ఎగ్జిట్ అయింది అని చెప్పేసి. క్లియర్? ఇఫ్ యూ రీడ్ దిస్ కెన్ యూ ఆన్సర్ అండ్ సి వన్ మోర్ థింగ్. చాలా బాగా ఇచ్చారు ఆర్టికల్స్, మనం చదివే దాన్ని బట్టి ఉంటుంది. ఏది ఇంపార్టెంట్ అని తెలుసుకోవడం ఇస్ ఫస్ట్ మేజర్ థింగ్. ఆ ఇంపార్టెన్స్ ఎలా తెలుస్తుంది? సిలబస్ అనాలిసిస్ వల్ల. షుడ్ ద పిల్ జ్యూరిస్డిక్షన్ బి రీకన్సిడర్డ్? ఇది ఒక ఒపీనియన్ కాలం. ఇది చదివితే మనకి ఒక ఒపీనియన్ బిల్డ్ అవుతుంది. వాట్ ఇస్ కరెక్ట్, వాట్ ఇస్ రాంగ్ అని తెలుస్తుంది. వాట్ ఇస్ పిల్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. క్లియర్? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ ప్రిలిమినరీ, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఆల్సో. అండ్ నెక్స్ట్ థింగ్, టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ లో హౌ ఇస్ ది నెక్స్ట్ UN చీఫ్ బీయింగ్ చూసన్? ఇక్కడ చూడండి, మీరు క్వశ్చన్ మార్క్స్ వాళ్ళే అడిగేసి ఇచ్చారు. హియర్ దే ఇట్ సెల్ఫ్ ఇస్ ఆస్కింగ్ ది క్వశ్చన్ మార్క్. క్వశ్చన్స్ ఏంటి? why is the role of Secretary General important? Who are the candidates? What factors shape the choice? Why does this election matters now? And what are the candidates' campaigns priorities? What happens next? క్వశ్చన్స్ అడిగారా? ఒక్కొక్క క్వశ్చన్ నేను ఎగ్జామ్ లో అడగొచ్చా? లైక్ హౌ ఇస్ ది నెక్స్ట్ UN చీఫ్ బీయింగ్ చూసన్? వాట్ ఇస్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్? దాని గురించి నేను క్వశ్చన్ అడగొచ్చు. అండ్ నెక్స్ట్ అడగాలి అనుకుంటే why is the role of Secretary General important? He has been explained here. How is Secretary General elected? United Nations యొక్క ఎలక్షన్స్ ఎలా జరుగుతుంది? How is the Secretary General will be chosen? సో ఇక్కడ ఒక చిన్న లైన్ ఉంది కాబట్టి చెప్తాను. The UN Charter states that the Secretary General is appointed by the General Assembly on the recommendations of your Security Council. The Security Council ఎవరు? P5 members. That means the permanent members of the Security Council, that is China, France, Russia, UK and US have a significant say in who gets elected. Permanent 5 countries ఉన్నాయి కదా, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. They are your Security Council. Those countries will be having more priority, more significance to choose your Secretary General. And what is the role of your Secretary General? What considerations play a role? Evaru candidates evaru untaru? And next, why is this election crucial? Idantha explain chesaru. And what are the candidates' campaign priorities? What happens next? Directly a mains question. Idi chadute meer rayagalugutara? Definitely yes. And one more thing. సరే, మెయిన్స్ పాయింట్ లో చూసాం కదా. ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందాక ద ఫస్ట్ థింగ్ స్టేట్ ఆఫ్ హార్మోస్ కానీ పర్షియన్ గల్ఫ్ కానీ దాని గురించి చూసాము.
రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటనేది చూసాము. ఇంకొక క్వశ్చన్ చూపిస్తాను డైరెక్ట్లీ విచ్ హ్యావ్ బీన్ ఆస్క్డ్ ఇన్ యువర్ ప్రీవియస్ ఎగ్జామ్స్. లెట్ మీ షో యూ. ఇక్కడ కన్నా టైగర్ రిజర్వ్ ఉంది. టైగర్ రిజర్వ్స్ గురించి క్వశ్చన్ అడుగుతారు. ఓకే, దట్ యు నో. ఎలా తెలుస్తుంది? సిలబస్ అనాలిసిస్ వల్ల, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడడం వల్ల. సో కన్నా టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది, దాని చుట్టూ ఉన్న ఏరియాస్ ఏంటి, దాని దగ్గర రివర్ ఫ్లోయింగ్ ఏరియాస్, ఐ మీన్ వాట్ ఆర్ ది రివర్స్ ఫ్లోయింగ్ దేర్ ఇన్ దట్ ఏరియా, ఇలాంటి క్వశ్చన్స్ అడగడం చూస్తూ ఉంటాం కదా. నెక్స్ట్, see, make right to vote a fundamental right. This question have been already asked in the exam. What type of right is your right to vote అని అడగడం జరిగింది అన్నట్టు. Right to vote is what type of vote అని simple question which is asked in your previous year UPSC paper. Prelims లో అడిగారు. Now you say, is right to vote a fundamental right? No. The answer is your legal right అన్నట్టు. Right to vote is your legal right. సో ఇలా అనలైజ్ చేయడం వల్ల తెలుస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎల్ఎన్జీ గురించి, ఇప్పుడు ఎల్పిజి క్రైసిస్, హీ మే ఆస్క్ యూ అబౌట్ వాట్ ఇస్ ఎల్ఎన్జీ, ఎల్పిజికి ఎల్ఎన్జీకి డిఫరెన్సెస్ ఏంటి అని అడగొచ్చు. డాస్ ఐలాండ్, వేర్ ఇస్ డాస్ ఐలాండ్ లొకేటెడ్? ఇట్ ఈస్ ఇన్ యువర్ యూఈఈ. దిస్ ఇస్ యువర్ ప్రిలిమ్స్ క్వశ్చన్. అండ్ సి, లిఫ్ట్ అబార్షన్ టైమ్ లిమిట్ ఫర్ మైనర్ రేప్ సర్వైవర్స్, GS1 క్వశ్చన్, సొసైటీ పరంగా అడగొచ్చు, GS2 పరంగా కూడా అడగొచ్చు, పాలిటీ అండ్ గవర్నెన్స్ రిలేటెడ్. Next, India's first green methanol plant to turn Kutch most invasive weed into marine fuel. ఈ ఆర్టికల్ ఎందుకు ఇంపార్టెంట్ అని నేను చూపిస్తాను. ఈ ఒక్క ఆర్టికల్ చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. See, India's first green methanol plant to turn Kutch most invasive weed into marine fuel. హెడ్డింగ్ చదవగానే ఏమర్థమవుతుంది? హెడ్డింగ్ చదవగానే somewhere you are able to see India's first అని చూస్తున్నాము. గ్రీన్ మిథనాల్ ప్లాంట్. ఈ గ్రీన్ మిథనాల్ ఏంటి, అసలు మిథనాల్ ఏంటి అని ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. టు టర్న్ కచ్, వేర్ ఇస్ కచ్? ఓకే, గుజరాత్. కచ్ ఈస్ ఇన్ యువర్ గుజరాత్. మోస్ట్ ఇన్వేసివ్ వీడ్. ఏంటా ఇన్వేసివ్ వీడ్? దేని గురించి మాట్లాడుతున్నారు? ఒక ఇన్వేసివ్ వీడ్ గురించి. వాట్ ఇస్ దట్ ఇన్వేసివ్ వీడ్? ఇంటూ మెరైన్ ఫ్యూయల్. ఈ ఇన్వేసివ్ వీడ్ ని మెరైన్ ఫ్యూయల్ గా ఎలా కన్వర్ట్ చేస్తున్నాము? What is invasive species which is causing damage to your biodiversity? Okay, వేరే ఒక్క కంట్రీ నుంచో, ఐ మీన్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చి ఇండియాలో సెటిల్ అయిన ఒక స్పీషీస్, దట్ వీఆర్ కాలింగ్ ఇన్వేసివ్ స్పీషీస్. ఇన్వేసివ్ స్పీషీస్ పాజిటివ్ గా ఉండొచ్చు, నెగిటివ్ గా ఉండొచ్చు, బట్ మోస్ట్లీ ఇట్ ఇస్ నెగిటివ్ ఇట్ సెల్ఫ్. Now, how we can use this invasive weed into your marine fuel? And what is methanol? ఎక్కడెక్కడ ప్లాంట్స్ ఉన్నవి? కచ్ గురించి అడగొచ్చు, గుజరాత్ లో ఉంది. గుజరాత్ లో ఇంకేముంది? సి హియర్ ఐ వాంట్ టు షో దిస్ ప్రాపర్లీ బికాస్ ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ కవర్ చేశారు విచ్ వి అంటే మనం చూసి వదిలేస్తాము బేసిక్ గా. ఐ జస్ట్ షో యూ. కెన్ యూ సీ దిస్? ఫైన్. కచ్ మోస్ట్ ఇన్వేసివ్ వీడ్ ఇంటూ మెరైన్ ఫ్యూయల్. ఒక్కసారి ఆర్టికల్ మొత్తం అనలైజ్ చేద్దాము. యూ కెన్ సీ హియర్ a plant that has been ranked as one of the top 100 invasive species in the world and has for decades threatened biodiversity in Kutch Bani grasslands. So oka question ikkada Bani grasslands gurinchi can I ask you in the paper? Prelims lo adigocha Bani grasslands gurinchi oka question ichesi dan gurinchi description ichesi statements ichesi nenu oka question chesistanu. Clear? Next, may soon be harnessed for the production of green methanol and fuel for ocean going ships. ఇంకా నేను ఆ ఇన్వేసివ్ స్పీషీస్ గురించి చెప్పలేదు, ఒక సస్పెన్స్ లాగా ఉందన్నట్టు. కానీ నేను ఇక్కడ అంటే ఆర్టికల్ ఏం చెప్తుంది? వన్ అమాంగ్ ది టాప్ 100 లో ఉండే ఇన్వేసివ్ స్పీషీస్ ని ఈ రోజు నేను అంటే అది ఎక్కడ ఉంది అవైలబిలిటీ? బానీ గ్రాస్ ల్యాండ్స్ లో ఉండే ఒక ఇన్వేసివ్ స్పీషీస్ అండ్ దట్ ఇన్వేసివ్ స్పీషీస్ ఇస్ ర్యాంక్డ్ వన్ అమాంగ్ ది టాప్ 100 లో ఒక ఇన్వేసివ్ స్పీషీస్ విచ్ ఇస్ కాసింగ్ హార్మ్ టు ది బయోడైవర్సిటీ. అండ్ ఆ ఇన్వేసివ్ స్పీషీస్ ఏంటి అనేది ఇంకా నేను ఒక సస్పెన్స్ లాగానే ఉంచాను. క్లియర్? సో 2 questions can I ask here. One is about your Bani grasslands and one is about your invasive species. Fine, clear. Idanta okay. Next చూడండి. If you see next, the Mexican origin shrub.
ఎక్కడ నుంచి ఆరిజినేట్ అయింది? మెక్సికో నుంచి ఆరిజినేట్ అయిన ఒక స్పీషీస్. మెక్సికన్ ఆరిజినేటెడ్ షర్ప్ కాల్డ్ Prosopis juliflora. Prosopis juliflora. Yes, he revealed now. మన సస్పెన్స్ ని రివీల్ చేశారు. That is here Prosopis juliflora, and this question has been already asked in your 2018 UPSC question paper. 2018 UPSC preliminary paper లో ఆల్రెడీ ఈ స్పీషీస్ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. అండ్ ఇక్కడే దీని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ Gando Bawal in the region, Vilayati Kikar in your North India, and Seemai Karuvelam in your Tamil. And this has been crowded out native grasses over thousands of kilometers in Kutch. ఈ ప్లాంట్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఆ బానీ గ్రాస్లాండ్ ఏరియాస్ లో మిగతా ఏవైతే గ్రాస్లాండ్స్ ఉండేనో అవన్నీ పోవడం జరిగింది అన్నట్టు. This invasive species have been caused a threat to the other grasslands or other species present over there. And what he is explaining is, the plant was first introduced by the British in the 1920s to Green Delhi and by the Gujarat Forest Department in 1961 to halt. ఇక్కడ ఒక పాజిటివ్ కోసం తెచ్చారు, but now it is becoming negative. To halt the encroaching salt deserts in the run of Kutch. తెచ్చిన ఉద్దేశం ఏంటి? ఇట్ వాస్ పాజిటివ్. ఎందుకు తీసుకొచ్చారు? టు మేక్ ది గుజరాత్ ఏరియా ఆర్ ద ఢిల్లీ ఏరియా ఓవర్ దేర్ టు గో గ్రీన్. అండ్ ఆల్సో గుజరాత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ 1961 హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్ దిస్ ప్లాంట్ టు హార్డ్ ది ఎన్క్రోచింగ్ సాల్ట్ డెజర్ట్ ఇన్ ది రన్ ఆఫ్ కచ్. అండ్ నౌ what happened again is, this weed is to become the feedstock for India's first green methanol production plant. ఒక పాజిటివ్ కోసం తెచ్చారు, సరే పాజిటివ్ జరిగింది, కానీ ఏం చేసిన తర్వాత ఈ స్పీషీస్ అనేది ఇట్ హ్యాస్ బీన్ కాజ్డ్ థ్రెట్ టు ది బయోడైవర్సిటీ ప్రెసెంట్ దేర్. మరి ఇప్పుడు ఇంకొక పాజిటివ్ వెతకాలి కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే, వీఆర్ యూజింగ్ దిస్ స్పీషీస్ టు మేక్ ది బయోఫ్యూయల్, అండ్ వేర్ వీఆర్ యూజింగ్ దట్ టు మెరైన్ బయోఫ్యూయల్ ఫర్ ది షిప్స్. డన్. ఇప్పుడు చూడండి మిథనాల్ గురించి ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ స్పీషీస్ గురించి ఇచ్చాడు, మళ్ళీ మిథనాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మిథనాల్ is used as a fuel in the shipping, often as replacement to what is called as bunker oil. మనం నార్మల్ గా ఆయిల్స్ యూజ్ చేస్తాం కదా షిప్స్ లో, దీని బదులు రీప్లేస్మెంట్ గా యూ కెన్ యూజ్ మిథనాల్. మరి ఆ మిథనాల్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నా నేను? దట్ ఈస్ ఫ్రమ్ యువర్ Prosopis juliflora నుంచి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో సి, conventional methanol is produced from fossil fuels such as gas or coal gasification, but the green methanol, green ante enti, from living sources nunchi produce cheyadam, plants nunchi produce cheyadam. Green methanol uses biomass from your agriculture residue as source material, as in the case with the juliflora. And ఈ ప్రాజెక్ట్ ఎక్కడ జరుగుతుంది అది కూడా అడగొచ్చు మేబీ. Deen Dayal Port Authority in your Kandla. Can I have అంటే నేను ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్ అడగొచ్చు కదా. కెన్ ఐ మేక్ ఏ క్వశ్చన్ లైక్ దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ, దీన్ దయాల్ పోర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, వేర్ ఇట్ ఇస్ లొకేటెడ్. దాని గురించి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అడగొచ్చు నేను, ఆర్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అడగొచ్చు, డిఫరెంట్ పోర్ట్స్ ఇచ్చేసి మ్యాచ్ చేయమని అడగొచ్చు. అండ్ నౌ ఇక్కడ ఇంకేం చెప్తున్నారు, గ్రీన్ గ్యాస్ కట్, ఇలా మిథనాల్ ప్రొడ్యూస్ చేయడం వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని రెడ్యూస్ చేయొచ్చు. So it is telling methanol made from the renewable feedstocks can cut a vessel's carbon dioxide emission. అంటే మనకి షిప్స్ CO2 రిలీజ్ చేస్తాయి కదా, ఆ CO2 ఎమిషన్స్ ని we can control up to by 95%, and we can also decrease nitrogen oxides by the percent of 80% according to the Methanol Institute, while eliminating sulfur oxides and particulate matter, that is PM particles. Particulate matters ని రెడ్యూస్ చేయొచ్చు మనం. క్లియర్. అండ్ ఆల్సో సి, అక్కడితో ఆగలేదు, ఇంకేం ఇచ్చాడు, జూలీఫ్లోరా గురించి ఇవ్వడం జరిగింది. జూలీఫ్లోరా is one of the best feedstocks because it is hardwood. It is dense and has a good energy profile and low in acids. మనం ఇన్వేజివ్ స్పీషీస్ అనుకుంటే హై ఇన్ యాసిడ్స్ అని అనుకునే ఛాన్స్ ఉంటుంది, కానీ సీ ద డిస్క్రిప్షన్, ఇది ఒక్కొక్క స్టేట్మెంట్ నేను ఎగ్జామ్ లో ఒక్కొక్క స్టేట్మెంట్ లాగా ఇస్తాను అన్నట్టు. ఇట్ ఈస్ హార్డ్ వుడ్, ఇట్ ఈస్ సాఫ్ట్ వుడ్, ఇట్ ఈస్ డెన్స్,
and has a high good energy profile and low in acids. See how beautiful the article is. మిథనాల్ గురించి ఇచ్చాడు, గ్రీన్ మిథనాల్ అంటే ఏంటి అని డిస్క్రైబ్ చేస్తున్నాడు. ఇంతకుముందు ఎక్కడెక్కడ నుంచి మిథనాల్ సోర్సెస్ ఏంటి, ఎలా చేసేవాళ్ళం అని డిస్క్రైబ్ చేశాడు. దట్ ఈస్ యర్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ ఫ్రమ్ యర్ ఫాసిల్ ఫ్యూయల్స్. కానీ ఇప్పుడు గ్రీన్ మిథనాల్ జనరేట్ చేయడం వల్ల ఫ్రమ్ దిస్ ఇన్వేసివ్ స్పీషీస్ దట్ ఈస్ ప్రోఫెస్ జూలిఫ్లోరా, ఇందులో నుంచి ఈ స్పీషీస్ తీసుకొని హౌ ఐ కెన్ జనరేట్ ది బయోఫ్యూయల్ అని, దట్ ఈస్ యర్ మిథనాల్ అని ఇవ్వడం జరిగింది. సీ ద బ్యూటీ. బానీ గ్రాస్ ల్యాండ్స్ గురించి టచ్ చేశాడు. నేను ఎగ్జామ్ లో బానీ గ్రాస్ ల్యాండ్స్ అడుగుతాను, నేను ఎగ్జామ్ లో అడగాలి అనుకుంటే ఈ ఇన్వేసివ్ స్పీషీస్ గురించి అడుగుతాను. వాట్ ఇస్ ది స్పీషీస్, వేర్ ఇస్ ద ఆరిజిన్, దట్ ఈస్ యర్ మెక్సికన్ ఆరిజిన్, ఇది అడగొచ్చు నేను. అండ్ ఐ కెన్ ఆస్క్ యూ అబౌట్ దీన్ దయాల్ పోర్ట్స్ గురించి ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అడగొచ్చు. అండ్ లైక్ జూలిఫ్లోరా గురించి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అడగొచ్చు. సి ఒక్క ఆర్టికల్లో హౌ మెనీ క్వశ్చన్స్ ఐఎమ్ ఏబుల్ టు కవర్. అండ్ ఒక్క ఎడిటోరియల్స్ నుంచి, ఈ ఎడిటోరియల్స్ నుంచి హౌ మెనీ క్వశ్చన్స్ ఐ కెన్ టేక్. I can ask you about Kanna Tiger Reserve. So, okkasari overall the paper chudamu. Paper is very good like yesterday's. Many articles have been covered. Starting from here, Iran wants to safeguard its nuclear capabilities, that is your IR. Revenue deficit states may face physical stress, that is your GS3. Next. Systemic failures made tribal man take sister skeleton remains to the bank. Systemic failure, I can ask you for ethics. I can ask you for GS3, GS2, GS1 society. Next. Kerala starts sacred grove restoration. What are sacred groves? Kerala la unna, see, he has mentioned 5 sacred groves have been selected from such areas. So sacred groves and enti ani question adgochu. Kerala lo unna sacred groves enti ani question adgochu. Next. See, and the beauty also, see the advertisement. Ee advertisement gurinchi chadavadam konni saalu important. Our census, our development. Now India is going for its first ever digital census. Ee digital census lo manam em chestunnamu, what are the important things have been brought in this census, and one such important thing is self enumeration. That is, we can enroll, how we have to do, the process have been mentioned here. See, census gurinchi. And see, remember, ikkade ichcharu chudandi information kuda, self enumeration is a special facility. If you are unable to self enumerate, do not worry. And enumeration will definitely visit your home during the scheduled period to record the information. Meeru cheyakapoyina parledu, it's not mandatory. Kani you have to do self enumeration. పని కొంచెం తగ్గించడానికి ఈజీగా అథరైజేషన్ అనేది ఈజీగా అవుతుంది. సో కానీ మీరు చేయకపోయినా పర్లేదు, బికాస్ మా నుంచి ఒక పర్సన్ వస్తాడు హూ విల్ ఎన్యూమరేట్ యూ అని చెప్పడం జరుగుతుంది అన్నట్టు. క్లియర్? సీ హౌ బ్యూటీ ద పేపర్ ఇస్. నెక్స్ట్, what else we can take for the exam? See, Maharashtra de cheer road board will reach Naxal hit hamlets. Naxalism anedi mottam tagipoyindi India lo, it's not there now ani cheppadam jarigindi. And can you write from this? Can you write this as case study? Can you use this as an example to write in your mains answers? Next, let's see the paper. And మీరు such political issues ని అవాయిడ్ చేయొచ్చు, నాట్ అన్ ఇష్యూ. అండ్ నిన్న మే డే కాబట్టి ఆన్ మే డే ఎ వర్క్ ఫోర్స్ ఇన్ ఇండియా వితౌట్ ఏ ఫ్లోర్. వాట్ ఆర్ ది డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి, క్రిటికల్లీ అనాలిసిస్ అని అడిగారు అనుకోండి లేబర్ కోడ్స్ గురించి, దిస్ యూ కెన్ యూస్. చాలా స్టాటిస్టిక్స్ ఇచ్చాడు బేసిక్ గా. గల్ఫ్ విత్ ఇన్ డిఫరెన్సెస్ విత్ సౌదీ అరేబియా అండ్ ఇరాన్స్ అటాక్ led to the UAE's exit from the OPEC కంట్రీస్ ఏంటి, OPEC ప్లస్ కంట్రీస్ ఏంటి, ఎందుకు వచ్చేసింది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాను. అండ్ ఇందాకే ఇండియా స్పిరిట్ బియాండ్ ది డైరీ రెడ్ లైన్ టు పసిఫిక్ అని చూసాము, వేర్ ఇట్ హ్యాస్ బీన్ కవర్డ్. ఇండియా టు న్యూజిలాండ్ FTA అగ్రిమెంట్ గురించి కవర్ చేశాడు. అండ్ నెక్స్ట్ థింగ్, సీ embers in the air, that is seasonal fires need long term management, not just the preparedness. నీలగిరి ఏరియాస్ కవర్ చేసేసి అక్కడ జరిగిన ఫారెస్ట్ ఫైర్స్ గురించి డిస్క్రైబ్ చేస్తూ, ఫారెస్ట్ ఫైర్స్ అనేది మేనేజ్ చేయాలి అంటే ప్రిపేర్డ్ గా ఉండాలి, ఎలాంటి టైం వచ్చినా సరే వీ హ్యావ్ టు మేనేజ్ ఇట్, నాట్ ఓన్లీ జస్ట్ ప్రిపేరింగ్ ఫర్ ఇట్ అని చెప్పడం జరిగింది. క్లియర్?
And next, should the pill jurisdiction be reconsidered? Public interest litigation గురించి ఇవ్వడం జరిగింది. Direct questions you can take. Next, text and context లో how was the next UN chief being chosen అని ఇవ్వడం జరిగింది. What happened to the Komagato Maru passengers in 1914? Very important for your history. Preliminary లో అడిగే ఛాన్స్ ఉంది. And next, India halted Sindoor on its own terms. Internal security paranga GS2 లో అడగొచ్చు. Next, Tigers 4 cubs die in past 2 weeks at Kanha Tiger Reserve. One more question for your environment. Next, Railway Minister flags off first Jammu Srinagar direct train. Next, empty LNG ships from Dahej heads into the state of Hormuz for loading into the UAE's Das Island. Ika number of questions iyochu. Das Island ekkada undi? LPG gurinchi, LNG gurinchi, Dahej heads ekkada undi? State of Hormuz gurinchi I can ask you question. Lift abortion time limit for minor rape survivors. Who is saying this? Supreme Court is telling that. And idi detail ga chusamu. Foreign investors dumped 60,847 crores in April, devaluing the rupee. What is devaluation? What is appreciation? What is depreciation of a rupee? Devaluation of a rupee enti? Idantha telusukodam important. And Deepam, what is Deepam? Department of Investment and Public Asset Management. Deen gurinchi question kuda ivvachu schemes lo. See how many questions I'm able to take from one newspaper on one day. Israel raids Gaza flotilla, kidnaps crew members. This is sports. Again, sports gurinchi kuda madhyalo questions adagam jarugutundi. See, the entire paper, I can take almost some 15 questions, 10 to 15 topics. See the beauty of newspaper. So, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయినా సరే కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్. ఆ కరెంట్ అఫైర్స్కి సోర్స్ ఏంటి? యాజ్ ద సెకండరీ సోర్సెస్ న్యూస్ పేపర్. అండ్ ఈ పిఐబి కానీ గవర్నమెంట్ సైట్స్ కానీ మై గవర్నమెంట్ యాప్ కానీ ఇన్స్టాగ్రామ్లో మై గవర్నమెంట్ సైట్ ఉంటుంది. అందులో చాలా బ్యూటిఫుల్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్ ఉండడం వల్ల ఈజీ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో ఆల్వేస్ ఒక పేపర్ చదివే ముందు సిలబస్ అనాలిసిస్ చేసుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ చేసుకోండి. దాని తర్వాత స్టార్ట్ న్యూస్ పేపర్. అండ్ ఈ న్యూస్ పేపర్ నుంచి మనం ఎడిటోరియల్స్ కాలమ్స్ తీసుకుంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అంటే రోజు చదవడం వల్ల మన మెయిన్స్ వొకాబులరీ కానీ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ కానీ చాలా డెవలప్ అవుతాయి అన్నట్టు. అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు అంటే ఈ పేపర్లో నుంచి 10 to 15 టాపిక్స్ అని తీసుకోగలుగుతున్నాను కదా. సో అలాగే ఎవ్రీడే అట్లీస్ట్ మినిమం టు మినిమం ఒక 5 టాపిక్స్ అయినా ఇంపార్టెంట్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో ఇలా అనలైజ్ చేసుకోవడం వల్ల పేపర్ విల్ బికమ్ వెరీ ఈజీ టు స్టడీ. హవర్స్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా వితిన్ హాఫ్ అన్ అవర్ టు 45 minutesలో ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. అండ్ డైలీ దీన్ని నోట్ డౌన్ చేసుకోవడం వల్ల మీ మార్క్స్ కానీ మీ ఆన్సర్ రైటింగ్ కానీ మీ ఇంటర్వ్యూ అంటే ఒక టాపిక్ గురించి అనలైసిస్ చెప్పే విధానం టు యువర్ ఫ్రెండ్స్ కానీ టు యువర్ ఇంటర్వ్యూయర్స్ కానీ whoever is doing the interview at the time of interview, it becomes very easy to you. So this is what the importance of newspaper and how to study a newspaper. Clear? If you're having any doubts, please do contact us. Thank you.